యెషయా గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనము. Isaiah chapter 5 and verse 5. And now I will tell you what I will do to my vineyard. I will remove its hedge, and it shall be devoured. I will break down its wall, and it shall be trampled down. దేవుడు ఇలా చెప్తున్నారు, ప్రియమైన వాళ్ళారా, ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పేదను. నేను అది మేసి వేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. చూడండి, దేవుడు ఆయన మాట మానవులమైన మనము సృష్టికర్త యొక్క మాటను విననప్పుడు దేవుడు ఏం చేస్తారంటే, ఇంతకుముందు ప్రీవియస్ వర్స్లో చెప్పుకున్నట్లు, నా ద్రాక్ష తోటకు నేను ఒక పని చేయదలుచుకున్నాను. ఎందుకంటే మంచి ద్రాక్షలు కాయాలని నేను ద్రాక్ష తోట వేసుకుంటే కారు ద్రాక్షలు కాసింది కాబట్టి ఆ తోటకు నేను ఇలా చేస్తాను అంటున్నాడు దేవుడు. ఏం చేస్తారంట, అది మేసి వేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. మరి దాని చుట్టూ కంచె ఉంది, ఆ కంచె తీసేస్తే రకరకాల యానిమల్స్ వచ్చేసి ఆ వైన్యార్డ్ని తినేస్తాయి. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. దాని చుట్టూ గోడ కూడా కట్టుకున్నాను నేను గట్టిగా ఉండటం కోసం, నా తోట ప్రొటెక్షన్ కోసం. కానీ ఆ గోడను కూడా పడగొడతాను. అప్పుడు రకరకాలటువంటి పశువులు వచ్చేసి దాన్ని తొక్కివేసి తింటాయి అని చెప్పి దేవుడు చెప్తున్నారు. అంటే ఏంటి, దేవుని మాట వినన్నటువంటి ప్రజల పట్ల ఇలాంటిది నేను చేస్తాను, మీ క్షేమం కోసం నేను సమస్తము చేస్తూ ఉంటే మీరు నా మాట వినట్లేదు కాబట్టి మీకు చుట్టూ క్షేమము అనేటటువంటి కంచెని వేశాను. నేను క్షేమము అనే కంచెని నేను వేశాను. రక్షణ అనేటటువంటి గోడను కట్టాను నేను మీ చుట్టూ. మరి క్షేమము అనేటటువంటి కంచెని వేశాను. ఆ రెండు నేను ఇప్పుడు పాడు చేసేస్తాను. అప్పుడు మీ జీవితంలో మీరు అనేకమైనటువంటి కష్టాలు నష్టాలు అనుభవించవలసి వస్తుంది. ఎంత మీనింగ్ అన్నమాట.